హీరోయిన్ చాలా బాగుందన్న. హరీష్ శంకర్ డైరెక్టర్ గారు అయితే ఒక మంచి మన తెలుగు ఇండస్ట్రీకి ఇంకో మంచి అందమైన అమ్మాయిని ఇచ్చారు. డాన్స్ బాగా చేస్తుంది. సిద్ధన్న ఎంట్రీ అయితే హైలైట్ ఉంటుంది దీంట్లో. ఏదైనా ప్లస్ అంటే సిద్ధన్న డైలాగ్స్ చాలా బాగున్నాయి. డెలివరీ బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అదే పెద్ద ట్విస్ట్ అని చెప్పొచ్చు. జగపతి బాబు గారు కూడా బాగా చేశారు. మన రవితేజ అన్న ఎంట్రీ బాగుంటుంది. కొద్దిగా లాగ్ ఉందన్న ఫస్ట్ హాఫ్లో, బట్ సెకండ్ హాఫ్ కొద్దిగా ఓకే. బట్ చూడాలి, జనాలు కూర్చొని చూడగలరనేది జనాల్ని పరీక్షించినట్టు అనిపిస్తుంది. ఫ్యామిలీ స్టోరీ అంటే చూస్తేనే తెలుస్తుంది అన్న. నాకు నచ్చింది అయితే నేను చెప్పిన. ఏమో కష్టమే అనుకుంటా. ఓకే, మరీ బ్యాడ్ ఏం లేదు. సో న్యాచురల్గా ఎలా చేశారో అలానే చేశారు తను. సో హరిశంకర్ గారు అయితే మంచి ఒపీనియన్ ఉండే, రీమేక్ మానేస్తే మంచిది అనిపించింది. ఓన్ కంటెంట్తో బాగా చేస్తే బాగా అనిపించింది. తనకు ఆల్రెడీ తనే చెప్పారు, కానీ మేబీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్లో చూపించాలని ఐ విల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కానీ ఓజీ ఎందుకు ఉంటుంది? ఓజీ తీస్తలేడు కదా ఉస్తాద్ భగత్ సింగ్. లేదు అక్కడ మరి చూడాలి, అది ఓన్ స్టోరీ కదా, రీమేక్ అయితే కాదు కదా. బట్ ఓకే, పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా సార్ బాలే బ్రో, నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. రేడ్ మూవీ రీమేక్ అన్నా కానీ రేడ్ మూవీ రీమేక్ అంతా సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ అంతా రేడ్ అనే కాన్సెప్ట్, ఒక ఎంపీని రేడ్ చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్కటి తీసుకున్నారు. అండ్ అల్లిన స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సాంగ్స్ ఒకటి నల్లంచు తెల్లచీర సాంగ్ ఒకటి, ఇంకొక సాంగ్ మాస్ సాంగ్ ఉంది ఫస్ట్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ ప్లేస్మెంట్ మాత్రం వరస్ట్ అన్న. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక మనకి రవితేజ గారు ఎంట్రీ ఒక ఎనర్జీలో ఉంటుంది, మనకి కంప్లీట్ హై ఇస్తుంది. ఆ ఎంట్రీ చూడగానే సినిమా ఒక రేంజ్లో ఉంటుందనే థాట్కి వెళ్ళిపోతాం. అంటే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పాటలే అన్న, మాటలు తక్కువ పాటలు ఎక్కువ. సేమ్ మనకి మిరపకాయలో హీరోయిన్ కచేరీ ఫ్యామిలీ ఉంటుంది కదా, సునీల్ది ఎట్లా ఉంటుంది సేమ్ అట్లానే ఇందులో సునీల్ పేరు సత్య. ఆ ట్రాక్ అంతా హీరోయిన్ ఇంప్రెస్ చేయడము, వాళ్ళ ఇంట్లో పాటలు సేమ్ అంటే సిమిలర్గా తీసాడు, ఆల్మోస్ట్ సిమిలర్ తీసాడు. అంటే అన్న ఒకే ఇంట్లో రైడింగ్ అంటే బాగుంది, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫర్ చాలా సినిమాలు ఏంటంటే ఒకటే రైడ్ కాన్సెప్ట్ మీద ఇంకెంతెంత తీస్తారు, ఒక ఇంటెన్సిటీతో వెళ్ళాల్సిన కాన్సెప్ట్ అది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే. బట్ ఏంటంటే మనకి మధ్యలో సాంగ్స్ పెట్టడం వల్ల ఆ చెమ్మక్ చంద్ర వచ్చినప్పుడల్లా ముందాన్ని తీసిపడేసాను ఈ సినిమాలోంచి అన్నట్టు అనిపిస్తుంది. అంత క్రింజ్ క్యారెక్టర్ చెమ్మక్ చంద్ర అయితే మాత్రం. ఇంకా మళ్ళీ ఆ ఓల్డ్ సాంగ్ నాయనమ్మ అది లవ్ ట్రాక్ ఒకటి, అంతా క్రింజ్ అనిపిస్తుంది మనకి, చాలా క్రింజ్గా అనిపిస్తుంది. రైడ్ సీన్స్ మాత్రం అందులో ఒక మనకి రవితేజ పవర్ఫుల్ డైలాగ్ సీన్స్ కానీ అవి మాత్రం నెక్స్ట్ లెవెల్ హై ఇస్తాయి. ఎక్కడైతే హై ఇస్తుందో కామెడీస్తో తగ్గిపోతుంది అక్కడ. డాన్స్ ఉంది కానీ కొరియోగ్రఫీ అంత బాగానే ఉంది కానీ నాట్ అట్రాక్టివ్ అండి. ఏదండి అంటే అది 90s 80s 90sలో తీసిన మూవీ లాగా ఉంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా బాగానే ఉంది. కాంబినేషన్ అసలు హీరోయిన్ నప్పలేదండి. డైరెక్టర్ను ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది. హరీష్ శంకర్ గారును ఇంత మాస్ మహారాజా కీను ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది అనుకున్నాము. ఏదండి షాక్ అని చెప్పలేము, వన్ టైం వాచ్ అంతే. రెండోసారి అట్రాక్టివ్గా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాము. ఈడియట్ సినిమా అయితే నేను 7 సార్లు చూశాను అలాగా, ఒక రోజు తప్పితే ఒక రోజు. బట్ అలాగేం అవ్వలేదు, అది ఎక్స్పెక్టేషన్. గబ్బర్ సింగ్ అంటారా, ఇక్కడే నేనేమో లైన్లు కాసి కొట్టుకొని తీసుకున్నాము. అది లేదు, అప్పులు లేదు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను తప్పితే మళ్ళీ వెళ్దామని రెడీ అయిపోయాను నేను. కానీ అంత లేదు. సాంగ్స్ నాట్ అట్రాక్టివ్ అండి, సాంగ్స్ అంత బాగాలేవు అంత. ఏదండి సిద్ధు గెస్ట్ అపీరియన్స్ వస్తాడు, సిద్ధు జనరల్గడ్డ వచ్చేసి ఒక ఫైట్లోకి వచ్చేసి వెళ్ళిపోతాడు అంతే. ఫస్ట్ 2-3 డైలాగులు ఉంటాయి. 24 క్యారెట్ గోల్డ్ చూసానరా కానీ 24 క్యారెక్టర్ చూడలేదు అన్నారు. వావ్, ఈ సినిమా అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకున్నాం కానీ అది ఏదండి గోల్డ్ అనేసి చెప్పలేము. బట్ నాట్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఇంటర్వ్యూ బ్యాంగ్ లేదు. ఐమాక్స్ ప్రసాద్ లోగో
ఒక రవితేజ ఫ్యాన్గా చెప్పట్లేదు భయ్య, ఒక సినిమా లవర్గా కూడా చెప్పట్లేదు భయ్య, ఒక సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఈ బిజీ 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 లైఫ్లో సగటు ప్రేక్షకుడికి కావాల్సింది వీకెండ్ రిలీఫ్. అంటే ఆ రిలీఫ్ ఇచ్చే గొప్ప గొప్ప కామెడీ ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ సినిమా అండ్ లవ్ ట్రాక్ సినిమా. లవ్ ట్రాక్లో కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా పండించారు. అసలు భాగ్యశ్రీ బోర్సే అనే కొత్త అమ్మాయి పరిచయం అయింది. అసలు కొత్త అమ్మాయి చేసినట్లు కూడా లేదు, చాలా బాగా యాక్టింగ్ చేసింది భాగ్యశ్రీ. అయితే నేనైతే భాగ్యశ్రీకి ఫిదా అయిపోయాను. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందో ఎప్పుడెప్పుడు ఎదురు చూసే విధంగా భాగ్యశ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ రొమాన్స్ కానీ అండ్ లవ్ ట్రాక్ అయితే సినిమాకే మెయిన్ హైలైట్ భయ్య. ఒకసారి లవ్ ట్రాక్ హైలైట్ అయితే మన సత్య జక్కాల కామెడీ అయితే మరో సినిమాకి హైలైట్. జబర్దస్త్ చమక్ చంద్ర కామెడీ అయితే సూపర్గా ఉంది. రవితేజ గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే భయ్య. అసలు కిక్ తర్వాత రవితేజ సినిమా చెప్పుకోదగ్గ సినిమా ఇంతవరకు ఏమీ పడలేదు భయ్య, అంత పవర్ఫుల్ హిట్ సినిమా. ఇట్స్ ఏ లాఫింగ్ మెడిసిన్. అంటే కామెడీ కావాలి, రిలీఫ్ కావాలి అంటే పర్ఫెక్ట్ కామెడీ రిలీఫ్ ఎంటర్టైనర్ చాలా. ఓవరాల్గా అయితే ఫ్యామిలీ మొత్తం సూపర్గా ఎంజాయ్ చేసి కామెడీని ఎంజాయ్ చేసే పవర్ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సినిమా అయితే.